హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి ఇంట్లో అందరితో చెబుతూ ఉంటుంది, నేను రామ్ అమ్మగా ఆలోచించాను, సీతకి అత్తగా ఆలోచించి సీతని జైలు నుంచి విడిపించి తీసుకువచ్చాను అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు చలపతి అంటాడు, ఇదంతా నువ్వు ఎప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టావు చెల్లాయి అని వెటకారంగా అడుగుతూ ఉంటాడు. రామ్ చిన్నప్పటి నుంచి నా కొడుకు అన్నయ్య, సీత నాకు కోడలు అని చెప్తూ ఉంటుంది. నా కొడుకు గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత అంటుంది, నీ కోడలు అని నువ్వు ఒప్పుకోలేదత్తా, నేను ఒప్పించాను అని చెప్తూ ఉంటుంది. ఒప్పుకున్నానుగా ఏదైతేనే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏదేమైనా నాకు నా ఇంటి పరువు ముఖ్యం, నా కొడుకు సంతోషం ముఖ్యం. నా కొడుకు నువ్వుంటేనే సంతోషంగా ఉంటాడు కాబట్టి నిన్ను విడిపించి తీసుకువచ్చాను అని అనటంతో, ఏదేమైనా సీత క్షమించరాని తప్పు చేసింది మహా, అసలు అనవసరంగా నువ్వు సీతని క్షమించవు అని అర్చన చెబుతూ ఉంటుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏమీ అవసరం లేదు. తన గురించి, సుమతి గురించి పాపం ఆలోచించి ఇలా చేసింది. సీత చిన్నపిల్ల, ఇంకా ఏమీ తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది. కాబట్టి సీత తప్పు లేదు కాబట్టి ఆ సుమతిని అక్కడే జైల్లోనే ఉంచి నేను సీతని ఇంటికి తీసుకువచ్చాను. చెయ్యని తప్పుకి నా కోడలు ఎందుకు శిక్ష అనుభవించాలి అని చెప్పి సీతని విడిపించి అక్కడ సిఐతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి విడిపించి తీసుకువచ్చాను. కానీ ఆ సుమతిని మాత్రం ఎప్పటికీ అలా జైల్లోనే మగ్గిపోయేలాగా చేస్తాను, క్షమించను. నా సుమతిని చంపిన ఆ విద్యాదేవిని అసలు ఎప్పటికీ క్షమించను అని చెబుతూ ఉంటుంది. సీతని విడిపించి ఇంటి పరువు కాపాడావు మహా, నువ్వు చాలా మంచిదానివి, చాలా థ్యాంక్స్ అని జన కూడా చెబుతూ ఉంటాడు. గిరి అంటాడు, ఏం లాభం, సీత మహావదిన గుర్తించదు కదా ఎప్పుడు కూడా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక చలపతి అంటాడు, ఈ మాటలన్నీ మా చెల్లాయి మనసులో నుంచి వస్తున్నాయి కదా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అర్చన అయితే, నువ్వు కూడా సీతలానే మాట్లాడుతున్నావు, మీ చెల్లెల గురించి నీకు ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు, చాలా థ్యాంక్స్ పిన్ని, సీతని విడిపించి బయటికి తీసుకువచ్చావు. చూసావా సీత, మా పిన్ని గొప్పతనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెబుతూ ఉంటాడు. నాకైతే అర్థం కావట్లేదు, ఇప్పటికైనా మీ పిన్ని నన్ను ఎందుకు విడిపించిందన్నది నాకు తెలియట్లేదు, అది మీ పిన్నిని అడిగి తెలుసుకో అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు రామైతే, అంతే సీత, నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు, మీ అమ్మ నాన్న కూడా చేయలేని పని మా పిన్ని చేసింది, అదేనా నువ్వు గుర్తించావా అని అడుగుతూ ఉంటాడు. నాకు తెలియదు మామ, నాకు అర్థమైన రోజు నీకు అంతా వివరించి చెప్తాను అని సీత బాధపడుతూ అలా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ పిన్ని, సీతని బయటికి తీసుకువచ్చినందుకు. వాళ్ళ అమ్మ నాన్న కూడా విడిపించలేకపోయారు, అలాంటిది నువ్వు విడిపించావు, చాలా థ్యాంక్స్ అని రామ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇంక ఇది ఇలా ఉండగా అక్కడ శివకృష్ణ లలిత బాధపడుతూ ఉంటారు. ఎలాగండి ఇప్పుడు సీతని సుమతిని ఎలాగైనా బయటికి తీసుకురండి అని లలిత అడుగుతూ ఉంటుంది. నేను అక్కడ ఎస్పీని కలవటానికి పర్మిషన్ అడిగాను, వెళ్ళి ఎలాగైనా మాట్లాడి రిక్వెస్ట్ చేసి బయటికి తీసుకొని వస్తాను, కొంచెం టైం పడుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడంతో సీత ఇంతలో శివకృష్ణకి ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సీత ఎక్కడున్నావు, స్టేషన్లో నుంచో మాట్లాడుతున్నావా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, నన్ను బయటికి పంపించేశారు, మహాలక్ష్మి అత్తయ్య నన్ను విడిపించి తీసుకువచ్చింది అని చెప్పడంతో, ఆవిడే కదా నిన్ను జైల్లో పెట్టించింది, ఆ త్రిలోక్తో ఎస్ఐతో కలిపి మరి ఎందుకు విడిపించింది అని అడగటంతో, తెలియదు నాన్న, ఏదో ప్లాన్ ప్రకారమే విడిపించింది, తెలుసుకుంటాను అని అనటంతో, మరి సుమతి అక్కడే ఉందా ఎలాగా అని అడుగుతూ ఉంటాడు. నేను ఎలాగైనా అత్తమ్మని విడిపిస్తాను, ఇక మహాలక్ష్మి అత్తయ్య సంగతి చెప్తాను, ఇక నా యుద్ధం ఆవిడతోనే, ఎలాగైనా సరే నిజం నిరూపించి సుమతి అత్తమ్మను బయటికి తీసుకువస్తాను, నేను బయట ఉంటేనే ఏదైనా చేయగలను కదా నాన్న, నువ్వేమీ భయపడకు, నేను చేయాల్సింది నేను చేస్తాను, అక్కడ నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అని చెప్తూ ఉంటుంది ధైర్యం. ఇక తర్వాత శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రామ్ వచ్చి సీత వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి సీత, ఏం చేస్తున్నావు,
నువ్వు మళ్ళీ ఏం ప్లాన్లు చేస్తున్నావు? ఇంకా అక్కడ విద్యాదేవి టీచర్ గురించే ఆలోచిస్తున్నావా? నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో ఆవిడ గురించి నాకు అర్థం కావట్లేదు. మా పిన్ని నిన్ను బయటికి తీసుకువచ్చింది, కానీ నువ్వు మాత్రం ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నావు. అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నావు సీత అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు మామ, నాకు నమ్మకం ఉంది. ఆవిడే అత్తమ్మ, సుమతి అత్తమ్మ, నిన్ను కన్న తల్లి. నీకెందుకు అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటుంది. లేదు సీత, నువ్వు ఎందుకు నమ్ముతున్నావో నాకైతే తెలియటం లేదు. ఆవిడ మాట ఇంకొకసారి ఇంట్లో ఎత్తావంటే అస్సలు బాగోదు సీత. నేను ఊరుకునేదే లేదు. నిన్ను మళ్ళీ క్షమించను. నువ్వు కనుక ఆవిడ గురించి ఆలోచించావంటే ఎప్పటికీ క్షమించను. ఇంటికి వచ్చావు, తిరిగి హ్యాపీగా ఉందాం. మన మధ్యలోకి ఆవిడ్ని తీసుకురావద్దు సీత అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక సీత ఆలోచిస్తుంది. లేదు, ఎలాగైనా సారీ మామ, నేను అత్తమ్మని బయటికి తీసుకువస్తాను, న్యాయం చేస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలా అని ఇక అక్కడ మహా గదిలో ఆలోచిస్తూ ఉండగా అర్చన వచ్చి, ఏంటి మహా, ఏంటి ఇలా చేసావు నువ్వు? ఆ సీతని ఎందుకు విడిపించావు? అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎందుకు నీ బ్రెయిన్ పనిచేయకపోతే నన్ను అడగకపోయావా? నేను డీల్ చేసేదాన్ని ఈ విషయం. ఆ సీతని ఎందుకు విడిపించావు అని చాలా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మికి కోపం వచ్చి, అర్చన, నువ్వు తెలివి తక్కువ దానివి. నీకంటే నేను చాలా తెలివైన దాన్ని. అలాంటిది ఎందుకు చేశానో ఆలోచించు అని అడుగుతూ ఉంటుంది. ఏంటి, నువ్వు డీల్ చేస్తావా? నా స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు, అప్పుడు ఎలా డీల్ చేస్తావో నాకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఆ సీతని బయటికి కావాలనే తీసుకువచ్చాను. సుమతి, సీత ఇద్దరు సామాన్యులు కాదు. ఇద్దరు అక్కడ ఉన్నారు అంటే కనుక వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు. నా దగ్గర సుమతి కాదు అని నిరూపించడానికి సరైన ఆధారాలు ఏవి లేవు. కాబట్టి కోర్టులో ఎలాగైనా నిరూపించుకునే ఛాన్స్ ఉంటుంది సుమతికి. కాబట్టి సీతని, సుమతిని ముందు విడతీయాలి అని చెప్తూ ఉంటుంది. సీత ఇక్కడున్నా కామ్గా ఉండదు కదా, ఇక్కడున్న ప్లాన్లు చేస్తుంది కదా, ఆ సుమతిని బయటికి తీసుకువస్తుందిగా అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఉంటే రామ్ కాస్త కట్టడి చేస్తారు. రామ్ భయం అనేది సీతకి కొంచెం ఉంటుంది. కాబట్టి సీత ఏదైనా చేసినా నాకు కొంచెం తెలుస్తుంది. అక్కడ జైల్లో ఉంటే ఏం చేసే తెలిసే ఛాన్సు ఉండదు కదా, అందుకనే ముందు వాళ్ళిద్దరినీ విడతీశాను అని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేసినా నీకు దెబ్బతీస్తోంది. ఈ మధ్యన రేవతి పెళ్ళి చెడగొట్టలేకపోయావు, ఇప్పుడు ప్రీతి పెళ్ళిని చెడగొట్టలేకపోయావు. ఇప్పుడు ఆ రాకేష్ ఫోన్ చేస్తే ఏం చేస్తావో అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో నిజంగానే రాకేష్ ఫోన్ చేస్తాడు. అది నోరా ఏమైనా అని కోప్పడుతూ ఉంటుంది. ఏంటి రాకేష్, ఇలా ఫోన్ చేసావు, బాగున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. మీరు పెళ్ళిని ఆపలేకపోయారు కదా, నన్ను మోసం చేశారని రాకేష్ మాట్లాడుతూ ఉంటాడు. చివరి నిమిషం దాకా నేను ప్రయత్నించాను రాకేష్, కానీ ఆపలేకపోయా. నా కోడలు సీత పెళ్ళి చేసేసింది మాయ చేసి అని చెప్తూ ఉంటుంది. మీతో మాట్లాడాలి, లొకేషన్ షేర్ చేస్తున్నా, వెంటనే రండి అని చెప్పడంతో ఇక సుమతి చేసేదేమీ లేక రాకేష్ని కలవటానికి వెళ్తుంది. ఏంటి రాకేష్, ఇలా రమ్మన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ సీత రామ్కి భోజనం పెడుతూ ఉంటుంది. రామామ అని ప్రేమగా అన్నీ వడ్డిస్తూ ఉంటుంది. అన్నీ ఇష్టమైన కర్రీస్ రామ్కి చేస్తుంది. ఏంటి సీత, ఇవాళ అన్నీ నాకు ఇష్టమైనవి చేసావు అని అడుగుతూ ఉంటాడు. అవును మామ, తిను, కడుపు నిండా తిను అని పెడుతూ ఉంటుంది. ప్రేమగా తింటాడు. ఇక హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాక రామ్ అడుగుతూ ఉంటాడు, సీత, నువ్వు నాకు మనసు నిండేలాగా భోజనం పెట్టావు, చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో, నీ మనసు నిండితే నాకు నిండుగా ఉంటుంది మామ అని చెప్పడంతో, అన్ని విషయాల్లో బాగానే ఉంటావు సీత, నాకు మంచిగా చూసుకుంటావు, అన్నీ పెడతావు, చేస్తావు, కానీ ఆ విద్యాదేవి టీచర్ వచ్చే విషయానికి నాకు నచ్చట్లేదు. అది ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చే, ఇక అది మానుకో, నాకు కోపం వచ్చేలాగా చెయ్యకు అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, ఆ ఒక్క విషయంలో నన్ను ఎందుకు మామ నమ్మవు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్లీజ్ సీత, ఇక నాకు గొడవలు అయ్యేదాకా తీసుకురావద్దు. ఇక నుంచి ఆ టీచర్ మాట ఇంట్లో వినపడటానికి వీల్లేదు అని ఆర్డర్ వేస్తాడు. సరే మామ,
నేను ఇక బయలుదేరుతాను అని చెప్తూ ఉంటుంది. ఎక్కడికి? స్టేషన్‌కా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, నా శారీ బిజినెస్‌కి అని చెప్పడంతో, సరే అయితే వెళ్ళిరా అని చెప్పడంతో సీత ఇక శారీస్ అమ్మటానికి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఎందుకు పిలిచారు నన్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. మీ కూతురితో ఎలాగో నా పెళ్లి చేయలేకపోయారు. ఉషా ఉంది కదా, మీ తోటి కోడలి కూతురు, తనతో నా పెళ్లి చేయండి అని చెప్తూ ఉంటాడు. తను నా మాట ఎందుకు వింటుంది? అది అంతా కష్టం. బిజినెస్లో ఏమైనా కావాలంటే చూసుకుందాం, ఈ పెళ్ళి గిల్లి వద్దు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక రాకేష్ బెదిరిస్తూ ఉంటాడు. మీరు నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి అని వినిపిస్తూ ఉంటాడు. అవి విని మహాలక్ష్మి షాక్ అయిపోతుంది.